మాకు అధికారికంగా అటువంటి ఉంటే మాకు అధికారికంగా మాకు వాట్సాప్లో వస్తాయి. వారు ఎందుకు కలవడానికి వెళ్ళారనేది వారే అక్కడ బహిరంగ చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు మన ముఖ్యమంత్రి లాగా కేంద్రం దగ్గరికి వెళ్తే లేకపోతే కేంద్ర ప్రజల దగ్గరికి వెళ్తే ఏం మాట్లాడావు ఏం చెప్పావు అనేది దాచుకోడు. ఆయన ఖచ్చితంగా మీడియాతో మాట్లాడతాడు, చక్కగానే బయట పెడతాడు. ఆయన ఏమాత్రం అరమరకలకు పోడు, సెషమెట్లకు పోడు, ఎటువంటి మొహమాటాలు కూడా ఆయనకు లేవు. ఏదైనా కానీ కుల్లం కుల్లాగా చేస్తాడు. ఒక మాట అయితే చెప్పాడు, ఒక మాట చెప్పాడు గతంలో ఒక ప్రకటన తను లిఖితపూర్వకంగా విడుదల చేశాడు. జరుగుతున్న అంశాల్లో మోడీ గారి యొక్క ఆశీస్సులతోనే జరుగుతుంది కూడా ఈ చెప్పడం కూడా జరిగింది. అది లేఖాపూర్వకంగా విడుదల చేశాడు బహిరంగంగానే. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జట్టులోకి వస్తున్నట్ట రానట్ట ఇంకొంతకాలం వెయిట్ చూస్తే ఏమన్నా నష్టం ఏమన్నా ఉందా? అంటే టైం దగ్గరకు వచ్చేసింది కదా. ఎవరికి? ఎన్నికలకి. ఎన్నికలు నోటిఫికేషన్ రాలేదు కదండి. అవునండి, అప్పుడు ఏమంటాం, ఎన్నికల దగ్గరకు వచ్చాకైతే చివరిసారి ఏమన్నాం, క్రిందటిసారి టైం చాలేదన్నాం. ముందు మీరు తేల్చుకోవాలి, మీ ఇద్దరు తేల్చుకోవాలి, వాళ్ళు వస్తే వాళ్ళతో తేల్చుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ వచ్చే సంక్లిష్టతలను సెట్ చేసుకోవాలి. అప్పుడు ఈ లోపు నోటిఫికేషన్ వచ్చేస్తే ఇంకా అప్పుడు ఏం చేసుకుంటారు అవన్నీ? మేము అభ్యర్థులు ఎవరనేది సెలక్షన్ అయిపోయింది. నియోజకవర్గాలు ఏమిటనే ఎవరెవరు తీసుకున్న దగ్గర కొద్దిగా పీఠముడు ఉంది. అది ఇప్పుడు భాజపా కూడా వస్తేనే పీఠముడు పెరుగుతుంది. వాళ్ళు వచ్చిన తర్వాత మేము చూసుకుంటాం. మాకైతే మేము ఒక అవగాహనతో ఉన్నాము, ఒక విధానంతో వెళుతున్నాము, అంతర్గతంగా మాకు నడుస్తున్నాయి. బహిర్గతంగా ఎప్పుడు చెప్తారంటే అది అధినేత చెప్పినప్పుడే మేము కూడా మాట్లాడాం. రైట్. లక్ష్మణ్ గారు ఎలా అర్థం చేసుకోవాలి ఇది? సంక్లిష్టత తొలగినట్ట కొనసాగుతున్నట్ట? తొలగిపోయింది అనేది ఇక లేదు కదా, కొనసాగుతుంది. అంటే తొలగిపోతే కనుక ఇప్పుడు బీజేపీ తెలుగుదేశంతో పొత్తు వద్దనుకో చెప్పేస్తే మాకు పొత్తు అవసరం లేదు, అయ్యా బాబు పవన్ కళ్యాణ్ వారితో ఉంటావో మాతో ఉంటావో తెలుసుకొని చెప్తారు. అది వాళ్ళు చెప్పడం లేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఏమో తొందరపడి ముందుగానే పొత్తు టీడీపీతో పెట్టుకొని నేను కన్విన్స్ చేయగలుగుతాను బీజేపీని అని చెప్పాడు. మరి ఆయన అంతర్గతంగా ఏమైనా ఏం మాట్లాడుతున్నాడు ఫోన్ల ద్వారా ఎవరికి అవి తెలిసే అంశాలు కాదు. మరి ఇప్పుడేమో సడన్ గా మరి 2 సీట్లు మన ఇద్దరు వాళ్ళు తెలుగుదేశం అనౌన్స్ చేసిందని ఈయన అనౌన్స్ చేయటము, మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు నిన్ననో ఈ రోజు అనుకుంటా మళ్ళా కొన్ని చోట్ల చంద్రబాబు నాయుడు టికెట్ అనౌన్స్ చేసినాడని ఇవన్నీ వస్తున్నాయి. అలాగే చాలా చోట్ల అప్పుడే జనసేన నాయకులు కూడా టీడీపీ వాళ్ళకి ఎట్లా ఇస్తారు, మాకు 60 సీట్లు అని మా నాయకుడు చెప్తాడు, మాకు ఇక్కడ నేను నిలబడుతున్నాను, నేను క్యాండిడేట్ అని వీళ్ళు చెప్తున్నారు. వాళ్ళు తెలుగుదేశం